వదిన అన్నం తిని తిని యాస్టకు వస్తున్నది. ఓ 4 రొట్టెలు చెయ్యొద్దానే అని మా అక్కను లేక లేక అడిగిండట మా బావ. అప్పటికప్పుడు పిండి కొనుక్కొచ్చిండట. పొయ్యిల పుల్లలేసి అంటించి పెనం కూడా పెట్టిండట. ఆఖరికి చెయ్యే రొట్టెలు చెయ్యి అని అడిగితే ఇక చూడుర్రి ఏం చేసిందో మా ఇగ్రం కలక్క. అబ్బర కొడుకో ఇదెక్కడి కాతారో బోడిగుండు మీద రొట్టెలు చేస్తాంది అక్క. ఎంత రొట్టెలు చేయమనడానికి ఇంత కోపమా? ఆహా, ఆ గుండు లెక్కనే గుండు ఊరకం వస్తున్నాయి కదా రొట్టెలు. మీదికెళ్ళి గుండుకు రొట్టె అంటుకోకుండా పొడి పిండి కూడా మంచిగా రుద్ది అటెనక తిప్పుతాంది. అన్నకు రొట్టెలంటే మస్తు పాయిరం ఉన్నట్టున్నది. అందుకే పొతంగా ఊకొని గుండు మీద రొట్టెలు చేపించుకుంటున్నాడు. మీదికెళ్ళి తానే పిండి ముద్దలు తీసి అక్క చేతికి ఇస్తున్నాడు. ఓ దిక్కు పొయ్యిల పుల్లలు సాగబెట్టుకుంటేనే ఓపికతోని ఊకొని గుండు మీద రొట్టెలు చేయించుకుంటున్నాడు. మరిగా ఈ వీడియో ఎక్కడిదో ఈ లెవెల్లో ఏం కథనో మనకైతే తెలియదు గాని ఇంటర్నెట్లో పొట్టు పొట్టు తిరుగుతాంది ఇప్పుడు ఈ వీడియో. ఆ గుండు మీద రొట్టెలు చేసుడు చూసి పబ్లిక్ అయితే కిల్లర నవ్వుతాండ్రు. తీరొక్క తీరుల కామెంట్లు రాస్తుండ్రు. ఇన్నొద్దులు రొట్టెలు గుండు ఊరకం ఎట్లా తిప్పాలనో తెలియకపాయే. గిట్ల ఇంటి ఆయన గుండు మీద తిప్పితే రొట్టెలు గుండు ఊరకం వస్తాయి అన్నట్టు అనుకుంటారట జరంత మంది ఆడోళ్ళు. ఇంగింత మంది తాపకోసారి ఇంట్లో రొట్టెలు కొట్టుమంటే గిట్లనే గుండు మీద చేయాలి, మళ్ళోసారి అడగరు అనుకుంటారట. అన్నేమగాని గీ గుండు మీద రొట్టెలు చేయాలనే ఐడియా ఎట్లొచ్చిందబ్బాగా అక్కకు అనుకుంటారట ఇంగింత మంది. ఏమైతే గాని తందూరి రొట్టెలు చూసినాము, రుమాలి రొట్టెలు చూసినాము, డబల్ రొట్టెలు చూసినాము. కానీ గీ గుండు మీద రొట్టెలు మాత్రం గీదే ఫస్ట్ టైం చూసుడు అనుకుంటారు ఇప్పుడు చాలా మంది. ఏమైనా ఇంటి ఆయన గుండును గీ తీరుగా వాడుతున్నగా అక్కను తారీఫు చేయాల్సిందే అనుకుంటారట మన అక్క చెల్లెన్లు.